భారతీయ జీవన విధానానికి జ్ఞాన భాండాగారాలు. ఒక ప్రాంతంలో నివసిస్తే అది ఒక దేశం అవుతుంది. ఆ దేశం సందేశం మీద ఆధారపడి జీవిస్తుంది. ఆ సందేశం ఒక వ్యక్తి కావచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. జలయోగ ఇటీవల మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సో దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. డాక్టర్ గీతా శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. సో ఈ జలయోగ ఏంటి, కొంచెం కొత్తగా అనిపిస్తుంది చాలామందికి. సో ఇదేంటో తెలుసుకుందాం. గీతా గారు నమస్కారం. ఏంటి జలయోగ? ఈ మధ్యన చాలా ఎక్కువగా వినిపిస్తుంది పేరు. ఏంటి జలయోగ, చెప్పండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉమెన్ వింగ్ చైర్పర్సన్, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ అపెక్స్ బాడీ మెంబర్గా కూడా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మోడీ గారు అనౌన్స్ చేసినప్పుడు నాకు అనిపించింది, మనం ఒక విభిన్న ప్రక్రియ ఎందుకు సాధించకూడదు, నీళ్ళ మీద ఎందుకు యోగా చేయకూడదు అని ఒక థాట్ వచ్చింది నాకు, థాట్ ప్రాసెస్. సో అప్పటి నుంచి నేను వెంటనే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళటం, కొంచెం రెగ్యులర్గా ఫ్లోట్ అయ్యి చిన్న చిన్న ఆసనాలు చేయటం ప్రారంభించాను. నాకు ఒక 3-4 నెలలు పట్టింది సాధన చేయడానికి. అలాగే మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం నుంచి కూడా ఎవ్రీ ఇయర్, కోవిడ్ టైంలో తప్ప ఎవ్రీ ఇయర్ నేను ఇలాగ ప్రదర్శనలు ఇస్తూ ఉన్నాను. దీనివల్ల ఏంటంటే బాడీ అనేది అసలు వెయిట్లెస్గా ఉంటుంది. వాటర్ మీద తేలటం వల్ల వయసుతో సంబంధం లేదు, బరువుతో సంబంధం లేదు. ఎన్ని శరీర రుగ్మతులు ఉన్నా, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్నా, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్ చేయలేరు. కానీ స్విమ్మింగ్ అనేది ఎవరైనా కూడా చేయొచ్చు. కాబట్టి అందరికీ కూడా సునాయాసంగా చేయగలిగేది, స్ట్రెస్ రిలీవ్ అయ్యేది, ఇమ్యూనిటీ పెంచగలిగేది కూడా స్విమ్మింగ్. కాబట్టి స్విమ్మింగ్ నేర్చుకున్న వాళ్ళు ఈ జలయోగా ప్రయత్నించవచ్చు. స్విమ్మింగ్ రాకుండా ప్రయత్నిస్తే మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్విమ్మింగ్ నేర్చుకొని చేయగలిగితే బాగుంటుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ జలయోగా అనేది? నేను ఆల్మోస్ట్ 6 years నుంచి చేస్తున్నానండి జలయోగా కంటిన్యూగా. అంటే రెగ్యులర్గా ఏం చేయను నేను, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు సరదాగా చేస్తూ ఉంటాను. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. అసలు అది ఓన్గా అనుభవించితే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే యూ విల్ బీ ఆల్మోస్ట్ కనెక్టెడ్ టు సమ్వేర్ ఇన్ ద యూనివర్స్. బాడీ అనేది అసలు మీకు అసలు తెలియదు, మీరు ఉన్నారా లేదా అనిపిస్తుంది అనమాట నీళ్ళలో. ఈ జలయోగా అనేది స్విమ్మింగ్ పూల్సేనా, లేకపోతే ఏదైనా నదులు సంథింగ్ ఇంక వేరేలో కూడా మనం చేయొచ్చా? యా, డెఫినెట్గా. నేను గోదావరి నదిలో చేశాను, కృష్ణా నదిలో చేశాను, అలాగే గంగా నదిలో చేశాను, త్రివేణి సంగమంలో చేశాను. మెయిన్ ఏంటంటే సముద్రంలో అయితే చేయలేము, అంటే వేవ్స్ కొడుతూ ఉంటాయి కాబట్టి. సముద్రంలో మేబీ లోపలికి వెళ్ళిపోతే చేయగలం, కానీ షోర్లో అయితే చేయలేము. చెరువుల్లో కూడా చేశాను నేను చాలాసార్లు, చాలా హ్యాపీగా. ఎక్కడైనా అసలు స్విమ్మింగ్ పూల్స్ కన్నా ఇంక చెరువుల్లో చేయగలిగితే హ్యాపీ. ఎందుకంటే పూల్స్లో కొంచెం స్కిన్ ఒక్కొక్కసారి పాడవుతూ ఉంటుంది, క్లోరినేషన్ సీటాలు. ఈ జలయోగా నేర్చుకోవడానికి ఎవరు గురువు? గురువు అంటే శివుడు అనే చెప్పాలి నేను. ఆది యోగి. నేచర్, ప్రకృతి నేర్పించింది. ప్రకృతి కన్నా బలమైనది ఏదీ లేదు. కాబట్టి అందరం కూడా ఈ ప్రకృతిని మనం రక్షించేంత గొప్ప వాళ్ళం కాదు, కనీసం ఉన్న ప్రకృతిని నాశనం చేయకుండా భావి తరాలకి మనం తాగడానికి మంచి నీరు, పీల్చడానికి మంచి గాలి ఇచ్చే విధంగా మన జీవన విధానం ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీనికి బేసిక్ క్రైటీరియా ఏంటంటే ఎవరైనా చేయొచ్చా, లేకపోతే ఏమైనా డూస్ అండ్ డోంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు ఏం లేదండి, నేను చెప్తున్నా కదా, ఏ వయసు వారైనా, ఈవెన్ బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చేయగలరు ఇది ఈజీగా. నన్ను చూసి కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు కూడా ట్రై చేశారు. సో అది వయసుతో సంబంధం లేదు, ఎవరైనా కూడా ముందు బేసిక్ స్విమ్మింగ్ రావాలి. ఆ స్విమ్మింగ్ రాగలిగితే మనం, ఎందుకంటే డెప్త్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డెప్త్ ఉంటుంది. ఆ డెప్త్లో మునిగిపోకుండా మళ్ళీ బయటికి రావాలంటే స్విమ్మింగ్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా. ఎన్ని అవర్స్ ఉండగలరు మీరు ఆ యోగా చేస్తూ పూల్లో? నేను మ్యాక్సిమం టైం ఉన్న 3 hours కూడా ఉన్నానండి నేను చాలాసార్లు. కాదు, నేను అంతకన్నా కూడా ఉండగలను. నేను ఒక నైట్ అంతా పూల్లో పడుకోమంటే పడుకోగలను. బట్ ఐ నెవర్ ప్రాక్టీస్డ్ ఇట్. మనకు అది వస్తే హ్యాపీగా తల కింద ఇలా చేతులు పెట్టుకొని పడుకొని ఉండిపోవచ్చు నీళ్ళల్లో. ఊపిరి కూడా మామూలుగా సహజంగా పీలుస్తానంటాం, కానీ లంగ్స్ ఎప్పుడు మనం ఫుల్గా ఉండేట్టు చూసుకోవాలి. అవే ఎయిర్ బ్యాగ్స్ మనకి లంగ్స్. సో ఒకవేళ అలాంటిది అటెంప్ట్ చేస్తే కానీ మేబీ ఏదైనా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అవకాశం ఉందా? అలాంటి అటెంప్ట్ ఇప్పుడు వచ్చి నాకు తెలిసి ఎవరు చేయలేదేమో కదా. ఆలోచన అయితే ఉంది. ఇంకొంచెం సాధన చేసి అసలు ఎన్ని గంటలు ఉండగలను అనేది కొంచెం ప్రాక్టీస్ చేసి అప్పుడు మేబీ ఐ విల్ ట్రై ఫర్ ద రికార్డ్. వండర్ఫుల్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం గీతా గారికి చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక బుక్లో తన స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేడం ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కీప్ వాచింగ్ మన వైజాగ్. థ్యాంక్ యూ.
శవాసనం అంటారు. ఈ శవాసనంలో చేతులు పైకెత్తితే తాడాసనం అంటారు. అనేక రకాలైన ప్రాణాయామాలు ఉన్నాయి. జలస్తంభం కూడా ఉంది. అంటే నీటి అడుగులు కూడా మన యొక్క భారతీయ సంప్రదాయంలో ఋషులు నీటి అడుగులు కూడా కొన్ని ఉండి తపస్సు చేసేటట్టు. ఇది పొట్ట మీద ఒత్తిడి కలిగించి ఇప్పుడు ప్రపంచమంతా కూడా గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతుంది. ఈ గ్యాస్ వల్ల అనేక వ్యాధులకి మూలం గ్యాస్ స్టవ్. పొట్ట నిండా పేగులు నిండి ఇన్స్టెన్స్ అన్నీ కూడా గ్యాస్తో ఇప్పుడు గ్యాస్ని వేసినట్లయితే మీకు గ్యాస్ రిలీజ్ అయ్యి మీరు చక్కగా శరీరంలో ఉన్నట్టు మోకాళ్ళ నొప్పులు కానీ ఏడు నొప్పులకి అన్ని నొప్పులకి కారణం పెయిన్స్ అన్నిటికీ కారణం గ్యాస్ చేస్తుంది. ఏకపాద ధనురాసనం చేస్తుంది. ధనస్సుని పోలినటువంటి ఆసనం ధనురాసనం. ఇప్పుడు బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మనం ముందుకు వంగకూడదు, ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు. బ్యాక్వర్డ్ బెండింగ్ అంటే వెనక్కి వెనక్కి వచ్చినప్పుడు మనకి బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏకపాద ధనురాసనం చేస్తుంది. అగ్నిలో ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుంది, వాయువులో ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుంది, ఇవన్నింటినీ కూడా యోగంలో పెట్టారు. యోగశాస్త్రం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనం పొందడానికి యోగా బాగా ఉపయోగపడుతుంది. నీటిలో ఉండవచ్చు, ఆకాశంలో తేలవచ్చు. నీటి మీద తేలుతుంది. కొన్ని ప్రాక్టీసెస్ చేసినట్టయితే ఆకాశంలో తేలేటువంటి అవకాశం ఉంది. ఇది లాటెస్ట్ అంటారు. ఇది పద్మాసనం చేస్తుంది. పద్మాన్ని పోలినటువంటి ఆసనం పద్మాసనం. సంబంధించిన విషయం కాదు. దాన్ని వెనక్కి తీసుకురావాలంటే ప్రాబ్లం. అప్పుడు డాక్టర్ కూడా సర్జ్ చేయలేదు. తలెత్తు రేజ్ ద హెడ్. ఓకే.